ఇది స్వీట్ కార్న్ సూప్ అండి. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంటుంది. చాలా బాగుందండి. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు. ఇది వర్షాకాలం కదా, చాలా హెల్త్కు మంచిది. ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు స్వీట్ కార్న్ సూపు తయారు చేసుకునే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ స్వీట్ కార్న్ 1/2 కప్ తీసుకున్నాను. అలాగే చిన్నది ఆనియన్ చిన్న పీసెస్, కార్న్ఫ్లోర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ 2 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, గార్లిక్ పీసెస్ ఒక 6 చిన్నగా కట్ చేసుకున్నవి, అలాగే అల్లము ఇంచు అల్లము చిన్న పీసెస్ కట్ చేసుకున్నది, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ గార్లిక్ అల్లము వేసి మంచిగా ఇలాగా రోస్ట్ అయ్యే వరకు కలిపెట్టుకుంటూ ఉందాము. అలాగే ఈ క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేద్దాము. వేసి ఇది కూడా మంచిగా ఇలాగా రోస్ట్ అయ్యే వరకు కలిపెడుతూ ఉందాము. మగ్గితే సరిపోతుందండి, బాగా రోస్ట్ ఏం అవనవసరం లేదు. అలాగే ఆనియను కార్న్ఫ్లోర్ కూడా వేసి మొత్తం ఇలాగా కలిపెడుతూ ఉందాము. కొంచెం మగ్గినట్టు అయినాయి కదా, 1 కప్ వాటర్ వేద్దాం. ఆ వాటర్ పోసి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకనిద్దాము. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాము. ఆ వాటర్ మరిగే వరకు మనము కొన్ని స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీకి స్మూత్గా పేస్ట్ లాగా వేసుకుందాము. కార్న్ ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇది మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మరుగుతుందో. ఈ మరిగే దానిలో ఈ పేస్ట్ వేసేద్దాము. వేసి మంచిగా కలిపెడదాము. స్వీట్ కార్న్ పేస్ట్ కూడా వేసిన తర్వాత సాల్ట్ పెప్పర్ పౌడర్ కూడా వేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలిపెట్టుకొని మూత పెట్టి మంచిగా మరగనిద్దాము. అంతవరకు మనము ఇది కార్న్ఫ్లోరు కొన్ని వాటర్ ఇలా వేసి పేస్ట్ చేసుకుందాము. ఇలా మంచిగా వాటర్ పోసి ఇలా కలిపెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా మరుగుతుంది కదా. ఈ మరిగే వాటర్లో ఈ కలుపుకున్న కార్న్ఫ్లోర్ కూడా వేసి మంచిగా మళ్ళీ కలిపెట్టుకుందాం. కొంచెం చిక్కగా వచ్చే వరకు కలిపెట్టుకుంటూ ఉందాము. చూడండి స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా ఈజీ. ఈ వర్షాకాలంలో కూడా మంచిగా తినవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతేనండి, మనము ఒక బౌల్లో ఇలాగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. రండి, బౌల్లో మంచిగా మనము సర్వ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసి
తీసుకుందాము. ఇది ఇప్పుడు వర్షాకాలం కదా, చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తాగవచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.